प्रदायम् भूत्वादिलोकगत सर्वजनैः प्रपूज्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ऋष्यादिसिद्धगणपूजितपादपीठ रूकारमन्त्रघटितैर्मनुविस्कुतार्य लक्ष्मीप्रधाननिरताखिललोकवन्द्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। लावण्यपूर्णसुतनो निखिलार्थदायिन् येलालवङ्गघनसारविलीपिताङ्ग ऐश्वर्यदायक विभो परमेश सूनो स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ओंकाररूप नटरक्षणबद्ध दीक्षा औन्नत्यदायक गणेश गुहादिसेव्या अम्भोज बिल्व तुलसीदल पूज्यमाना स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। हस्तोक पुण्य फलदायक झारुमूर्ते कर्पूरदीप परिशोभित भूप्रदेश खट्वांग खड्ग शृणिपाश गधारिधारिन् स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। శ్రీ లక్ష్మీ నృసింహుడు ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. స్వామి అవతార తత్వమే ఒక ప్రత్యేకత. అనేక అవతారాలు ధరించినాడు పరంధాముడు. అట్టి అవతారములన్నింటినీ మనం దర్శించి తరించాలంటే భక్తి ఒక్కటే దానికి ఉపాయము. ఈ జీవకోటి తరించటానికి ఎంతోమంది మహర్షులు, దేవతలు, అలాగే భక్తులు ఆ అప్రమేయ అనంత కళ్యాణ గుణములతో సగుణ సాకార రూపాల్లో అవతరించినటువంటి పరంధాముడిని అనేక రూపములతో స్తుతించినారు. అందుకే స్తోత్ర సాహిత్యము చాలా విస్తృతమైనది, ఒక మహాసముద్రం లాంటిదని చెప్పుకోవచ్చు. జంతూనాం నరజన్మ దుర్లభం శంకరులు అంటారు. మానవ జన్మ రావటమే దుర్లభం. వచ్చిన జన్మను సార్థకం చేసుకోవటం కంటే ప్రయోజనం ఇంకొకటి లేదు. అయితే స్వామివారికి అనేక అవతారాలు, భాగవతంలో 21 అవతారాలు, విష్ణు పురాణంలో అనేక అవతారాలు, మహాభారతంలో స్వామి యొక్క స్వరూపాలు, ఇలా భారతీయ సంస్కృతిలో గ్రంథములు అధికమే, దేవతలు అధికమే, సాహిత్యము అధికమే. చాలామంది సందేహపడుతూ ఉంటారు, ఏ దేవుడిని భజించవలే, ఏ దేవుడిని ఆరాధించవలే, ఎవరిని ఆరాధన చేస్తే తొందరగా కోరికలు నెరవేరుతాయి అని. అయితే దీని యొక్క తాత్పర్యాన్ని శంకరాచార్యుల వారే చూపించారు. దేవతలు ఎంతోమంది లేరు, దేవతా స్వరూపం ఒక్కటే. భక్తుడి యొక్క హృదయాన్ని పరీక్షించటానికి, భక్తుడి యొక్క హృదయాన్ని బట్టి, మనోదృష్టిని బట్టి భగవంతుడికి రూపాలనేవి ఏర్పడ్డాయి. రూపాలు ఎన్నో లేవు, చివరికి చూస్తే ఒకటే రూపం. ఆ రూపమే మనకు ఒక అవతార రూపంలో, ఒక స్వరూప రూపంలో దర్శనం చేస్తూ ఉంటాం. దాన్ని నిర్గుణులంతా తస్యవాచక ప్రణవ,
అకార మకారాత్మకమైనటువంటి ప్రణవంగా చెప్పారు. సగుణులంతా రాముడిగా, కృష్ణుడిగా, వామనుడిగా, నృసింహుడిగా ఇలా అనేక రూపాలతో చెప్పారు. కాబట్టి నువ్వు ఏ దేవతారాధన చేసినప్పటికీ ఇతర దేవతలను విమర్శించక, ఇతర దేవతా స్వరూపాలను కించ దృష్టితో చూడక, నీవు ఇష్టపడేటువంటి స్వరూపంలో సర్వదేవతలను దర్శిస్తూ ఆ పరంధాముణ్ణి కనుక స్తుతించినావు అంటే నీకు ముక్తి తప్పనిసరిగా వస్తుంది. ఇదే మన గ్రంథముల యొక్క తాత్పర్యము. అందుకే శంకర భగవత్పాదుల వారు చాలా స్తుతులు చేసినారు, అనేక వేల స్తోత్రాలు వారు చేసినారు. బాగుంది. దానిలో మనం చెప్పుకుంటున్నటువంటి నృసింహుడి యొక్క స్తోత్రము చాలా ప్రముఖమైనది. దానిలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, లక్ష్మీ నృసింహ భుజంగ స్తోత్రము రెండు ముఖ్యములు. వీటిలో కరావలంబ స్తోత్రం అంటూ తెలవనటువంటి వాడు ప్రపంచంలో ఎవరు ఉండకపోవచ్చు. ప్రతి వారికి తెలుసు ఈ కరావలంబ స్తోత్రము. ఈ కరావలంబ స్తోత్రంతో నృసింహదేవుణ్ణి కనుక నిత్యము స్తుతించినట్లయితే సర్వ అభీష్టములు సిద్ధిస్తాయి అని శంకరుల వారే తమ ఉపాసనా గ్రంథముల్లో చెప్పడం జరిగింది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో స్తవ్యహస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియ అని మనకు వస్తుంది. స్తవ్య అంటే సర్వై స్తూయతే అని రాస్తారు. అందరి చేత స్తుతించబడేటువంటి వాడు. అయం న స్తోతా కస్యచిత్. ఈ భగవంతుడు ఎవరిని స్తుతించడు, అందరితోని స్తుతించబడతాడు, కానీ తను మాత్రం ఎవరిని స్తుతించడు. ఇది భగవంతుని యొక్క స్వరూపం, విష్ణు సహస్రం ప్రతిపాదించినటువంటిది. ఏన వాంగ్మయేన స్తూయతే, ఏ వాంగ్మయము చేత భగవానుడు స్తుతించబడతాడో అట్టి భగవానుడి యొక్క సంకీర్తనాత్మకమైనటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రము కూడా స్వామివారే. స్తవ్య ప్రియ స్తుతి స్తోత అంటే స్తోత్రము ఆయనే, స్తోత్రము చేయబడేది ఆయననే. కాబట్టి మనం స్తోత్రము చేస్తున్నామంటే స్తోత్రము కూడా భగవత్ స్వరూపంగా దర్శించు అని మనకు సహస్రనామం చెప్తూ ఉన్నది. ముత్తుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముత్తుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముత్తుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
ఏటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము బాలుని వలె తిరిగి పద్మనాభుడు బాలుని వలె తిరిగి పద్మనాభుడు బాలుని వలె తిరిగి పద్మనాభుడు ముత్తుగారి యశోద ముంగిటి ముత్యము వీడు వితరాని మహిమల దేవకీ సూతుడు ముత్తుగారి యశోద ముంగిటి ముత్యము వీడు వితరాని మహిమల దేవకీ సూతుడు వితరాని మహిమల దేవకీ సూతుడు. మనం ఆనందంగా ఉండాలంటే మన ఫిజికల్గా భౌతికమైన శరీరాన్ని, మనస్సుని, మన యొక్క ఆలోచనని అన్నిటినీ కూడా అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ లెవెల్లో అన్ని లెవెల్లో కూడా మనము చాలా మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని ఉంటే మాత్రమే మనం ఆనందంగా ఉంటాము. కాబట్టి ఇవన్నీ ఎలా చేయాలి అంటే ఎవరో ఇస్తే కొనుక్కోగలమా? కొనుక్కుంటే అయ్యేది కాదు. మనము మన యొక్క అంటే ఇప్పుడు మనకు దాహం వేస్తే మనం మంచినీళ్ళు తాగాలి, అంతే కదా. మనకు ఆకలేస్తే మనమే అన్నం తినాలి, వేరే వాళ్ళు తింటే కుదరదు. వేరే పనులన్నీ వేరే వాళ్ళు చేయొచ్చేమో కానీ మనకు కావాల్సిన పనులు మనమే చేసుకోవాలి. కాబట్టి మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ని మనం బాగా ఉంచుకోవాల్సిన కార్యక్రమం మనమే చేయాలి. కొంతవరకు కొంతమంది ఏదైనా సహాయం చేయొచ్చు, కానీ ప్రతి నిమిషము నువ్వు చేసుకోవాల్సిన పని ఇది అనమాట. నీకు ఎంత సమయం ఉంటే ఆ సమయాన్ని దీనికి వెచ్చించాలి. అయితే ఈ సిద్ధ శ్వాస అనేది శ్వాసని సి అని తీసుకుని దాన్ని వదలడం ద్వారా నీలో శక్తిని చాలా పెంచుకోవడానికి వీలవుతుంది. ఇది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. అయితే చాలామందికి నిద్ర పట్టకపోవడము, నెగిటివ్ థాట్స్ రావడము, చాలా పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఉండదు. చాలామంది పెద్దవాళ్ళు కూడా పెద్ద అవుతున్న కొద్ది జ్ఞాపక శక్తి తగ్గిపోతుందండి అంటారనమాట. అంటే ఏంటి, బ్రెయిన్లో మనకు సెల్స్ కొన్ని చనిపోతూ ఉంటాయి. చనిపోయిన సెల్స్ మళ్ళీ రెస్టోర్ కావు. మిగిలిన వాటిలో కొన్ని చనిపోయినా మళ్ళీ తయారవుతూ ఉంటాయి. అప్పుడు కొన్ని భాగాల్లో పోయినప్పుడు మనకు జ్ఞాపక శక్తి అనేది మళ్ళీ రాకపోవడం అనేది కనిపిస్తుంది. చాలామందిని మనం చూస్తుంటాము, వాళ్ళకి పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి పార్కిన్సన్ డిసీజ్ అని, ఆల్జిమర్స్ అని ఇలా రకరకాలైన జబ్బులకి పాలవుతూ ఉంటారు. కాబట్టి మనం పిల్లల్లో కూడా చాలా అటెన్షన్ ఉండదు. అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు దాన్ని అనమాట. అంటే వాడు ఈ పని కాసేపు చేస్తాడు, వెంటనే అటు వెళ్ళిపోతాడు, వెంటనే అటు వెళ్ళిపోతుంటాడు. అంటే ఏంటి, అటెన్షన్ ఒక చోట ఉండదు. అలాగే చాలామంది పిల్లలు చాలా డల్గా ఉంటారు, చదివిన జ్ఞాపకం ఉండవు, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ సిద్ధ పద్ధతిలో, స్వామి హరిదాస్ లైఫ్ సిస్టంలోని సిద్ధ పద్ధతిలో, సిద్ధయోగ పద్ధతి అంటారనమాట. ఆ పద్ధతిలో బ్రెయిన్ ఎక్సర్సైజ్ అనే ఒక టెక్నిక్ని నేర్పిస్తుంటాం. అది ఎలాగంటే, మీరు మామూలుగా టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్లో ఈ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఈ టిప్స్ని ఇలా పెట్టి ఈ జుట్టుకి ఇలా 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 సర్దుకుంటాం. సర్దుకున్న తర్వాత అప్పుడు మన చేతులు ఇలా పెట్టుకుని తలని అంటే హార్ట్ కన్నా మన యొక్క తల కిందకి రావాలి, అంతవరకు వంగాలన్నమాట. వంగి ఒక అర సెకండ్ ఉంటే ఇది రోజుకు ఒకసారి చేసినా చాలు. పిల్లలైతే 2 times చేయొచ్చు అనమాట. ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనం పెద్దవాళ్ళైనా చేయొచ్చు, పిల్లలైనా చేయొచ్చు. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా మనం చక్కగా నిద్రపోయి కాన్సన్ట్రేషన్ పెరిగి చక్కగా ఉండడానికి వీలవుతుంది. కలియుగ జగన్నివాస లీలా మానుషవేష, కలియుగ జగన్నివాస
లీలా మానుష వేష కలియుగ జగన్నివాస లీలా మానుష వేష దాసాను దాసుడనయ్య ఓ ధర్మశాస్త్ర దాసాను దాసుడనయ్య ఓ ధర్మశాస్త్ర దేహమాత్మను భ్రాంతి పోదోలవేమయ్య ఎన్నడైనను గాని నిన్ను మరచి మనగలనా నీవాడా కలియుగ జగన్నివాస లీలా మానుష వేష కలియుగ జగన్నివాస లీలా మానుష వేష పంచభూత పంజరంలో బంధితమై దారి లేక ఉంది నా జీవాత్మ నిన్ను చేర ఉత్సుకతో పరమాత్మ సన్నిధానం కోరుతోంది బుక్క తిప్పుకోలేకుండా శరణాలు పాడుకుంటూ కొండ ఎక్కొస్తున్నా అలమటించి పోతున్నా చెయ్యి చాచి నీ దరికి కొనిపోవా దేహమాత్మను భ్రాంతి పోదోలవేమయ్యా ఎన్నడైనను గాని నిన్ను మరచి మనగలనా నీవాడా కలియుగ జగన్నివాస లీలా మానుష వేష కలియుగ జగన్నివాస లీలా మానుష వేష అష్టాదశ సోపానాలే నిచ్చనగా భూమి నుంచి దివికెక్కించే పటు సాధనలు 18 గుణములను స్వాధీనం చేసుకుని నిన్ను కాంచి అహంభావము చివరకు నశింప పరబ్రహ్మ స్వరూపమే చూపించి నీ వీక్షణం ఈ క్షణం ప్రసరించి సత్యమై నిలిచేవే కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యమారు భువిని నిప్పు గాలి నింగి పంచభూతములు 5 తమోరజోగుణం సత్వం విద్య అవిద్య ఇవియు 5 ధర్మము సత్యము సోపానాలు 18 కలియుగ జగన్నివాస లీలా మానుష వేష కలియుగ జగన్నివాస లీలా మానుష వేష కలియుగ జగన్నివాస లీలా మానుష వేష దాసా